హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వినోదస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి కమ్మని గుమగుమలాడే పూస లాంటి నెయ్యి ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో చూపిస్తానండి. మన చేతులతోని మనమే ఇంట్లో నెయ్యిని ప్రిపేర్ చేసుకున్నామనుకోండి, మనకు బయట కొనే అవసరమే ఉండదు కదా. పైగా బయటకు అన్నీ కల్తీలే ఉంటున్నాయి కదండి. ఇలా చేసుకున్నామనుకోండి, పిల్లలకు కూడా చాలా హెల్తీగా ఏదైనా స్వీట్ చేసి పెట్టచ్చు. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా. నేను ఈ నెయ్యి వచ్చేసి 15 రోజులకోసారి చేస్తూ ఉంటానండి. 15 రోజుల దాకా ఇలా మీగడైతే తీసి స్టోర్ చేస్తూ ఉంటాను. ఫ్రిడ్జ్‌లో పెడతానండి. బయట పెట్టకూడదు. బయట పెడితే స్మెల్ వస్తుంది కదా. అయితే 15 రోజులకోసారి కంపల్సరీగా నేనైతే ఇలా తీసి కంపల్సరీ నెయ్యి అయితే చేస్తూ ఉంటానండి. ఇదైతే 15 రోజులని చెప్పాను కదండీ. దీన్నైతే మనం నెయ్యి చేసే ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే బయట తీసి పెట్టుకోవాలండి. ఈ మీగడ అనేది రూమ్ టెంపరేచర్‌లోకి వచ్చాకే మనకైతే నెయ్యి చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. చూడండి, హాఫ్ అన్ అవర్ తర్వాత మనకైతే ఇలా కొంచెం కరిగిపోయినట్టుగా అయిపోతుంది కదా. నేను దీనికి విస్కర్ కానీ, మిక్సీ కానీ ఏది వాడకుండా చేస్తున్నానండి. ఓన్లీ మనకు ఇలా ఒక లోతాటి గంటె ఉంటే సరిపోతుందండి. దీంతోనే నేనైతే ఈరోజైతే నెయ్యి అయితే చేస్తున్నానండి. అయితే మీరెక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలా చూస్తేనే వీడియో మీకు అర్థమవుతుందండి. చూడండి, నేనైతే గంటెతోనైతే ఇలా సేమ్ మిక్సీలో తిప్పినట్టుగానే స్పీడ్‌గా తిప్పేసుకోవాలండి. నాకు తెలిసైతే ఒక 10 నిమిషాల దాకా పడుతుందండి. 10 నిమిషాల దాకా మనం అలా తిప్పుతూనే ఉండాలి. అలా తిప్పుతూనే ఉంటే మనకు స్మూత్‌గా భలే అవుతుందండి. అదైతే సేమ్ మిక్సీలో పట్టినట్టుగానే మనకైతే వస్తుందండి. చూడండి, నాకైతే ఈ మాదిరిగా వచ్చేసింది కదా. సేమ్ మనం మిక్సీలో అయితే ఎలాగ పడతామో అలాగే వచ్చేసింది కదండీ. ఇప్పుడు దీంట్లోనైతే చల్లటి వాటర్ కానీ, లేదు అంటే ఐస్ క్యూబ్స్ కానీ వేసేసుకోవచ్చనమాట. ఇలా చల్లటి వాటర్ కానీ, ఐస్ క్యూబ్ కానీ వేస్తే మనకు తొందరగా వెన్న అయితే ఫామ్ అయిపోతుందన్నమాట. నార్మల్ వాటర్ వేసామనుకోండి, వెన్న తొందరగా ఫామ్ అవ్వదండి. నేను చూడండి, ఐస్ ముక్కలేసిన తర్వాత దాంట్లోనే కొంచెం వాటర్ కూడా వేసేసాను. అలా వేసిన తర్వాత చూడండి, మనకైతే భలేగా అయితే వెన్న అయితే ఫామ్ అయిపోయిందండి. నేను కూడా ఇంత బాగా వస్తుందని అనుకోలేదు. నేను అంతకుముందు చేసినప్పుడు వేరే విధంగా చేసేదాన్ని. ఇప్పుడైతే ఇలానే చేస్తున్నానండి. ఇలా బాగా వస్తుందనైతే ఇలానే చేస్తున్నాను. చూడండి, అది 15 రోజుల దాకా స్టోరేజ్ కదా. ఫస్ట్ అయితే నార్మల్ వాటర్‌తో అయితే కడిగేసుకున్నానండి. దాంట్లోనే ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని ఇంకో బౌల్‌లో ఫ్రెష్ వాటర్ అయితే వేసేసి, దాంట్లో మీకు ఈజీగా తెలియాలనేసి అయితే చిన్న చిన్న ఉండల్లాగా అయితే చేసైతే ఆ వాటర్‌లో వేస్తున్నాను చూడండి. చేయికి ఇలా ముట్టుకుంటే భలే ఉందండి వెన్నపూస. ఎంత బాగా వచ్చిందంటే పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. ఇలా వెన్ననంతా ఇలా వేరే వేరే వాటర్‌లోకి షిఫ్ట్ చేసుకున్నాం కదండీ. ఇప్పుడైతే దీన్ని మనం నెయ్యి కాచుకునే బౌల్‌లో అయితే వేసేసుకోవాలన్నమాట. నేనైతే నాన్ స్టిక్ ప్యానే వాడతానండి. అది ఎందుకు వాడతాను అంటే, నేను వేరే బౌల్స్‌లో చేస్తే నెయ్యి చేసిన తర్వాత వాటికి అతుక్కపోయి మాడిపోయినట్టుగా అయితుండేదండి. ఈ నాన్ స్టిక్ దాంట్లో వేయడం వల్ల అసలు నాకు ప్యాన్‌కి అతుక్కోవడం లేదు. నెయ్యి కూడా పర్ఫెక్ట్‌గా వస్తుందన్నమాట. చూడండి, ఇప్పుడైతే నేనైతే ఒక్కొక్క ముద్దనైతే తీసైతే నాన్ స్టిక్ ప్యాన్‌లో అయితే వేసేస్తున్నానండి. ఇవి వేసిన తర్వాత స్టవ్ అయితే అంటించేసి సిమ్‌లోనే చేసుకోవాలండి. ఇదంతా హై ఫ్లేమ్‌లో చేసుకోకూడదు. ఎందుకంటే మాడిపోయిందనుకోండి నెయ్యి అస్సలు బాగోదన్నమాట. ఈ వెన్నపూసంతా నేనైతే బౌల్‌లో వేసేసుకొని అయితే స్టవ్ పైన అయితే పెట్టేశానండి. అది మెల్లిగా స్లోగా కరుగుతుందని చెప్పాను కదండీ. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, మనకైతే వెన్నపూసంతా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఇది మంచి స్మెల్‌తో రావాలి, పూసగా రావాలి అంటే ఏం చేయాలనుకుంటున్నారా? దానికోసం అయితే ఒక 1 స్పూన్ దాకా మెంతులైతే వేస్తున్నానండి. ఇలా మెంతులు వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుందండి. అలాగే తమలపాకు అండి, చూడండి మా తమలపాకు అయితే ఎంత అరిచేయంత పెద్దగా ఉందండి. ఎంత బాగుందో ఆకైతే కదా. నేను ఈ ఆకైతే దాంట్లోనైతే వేసేస్తున్నానండి. ఒక ఇస్తారాకులాగా ఉంది కదండీ, అంత పెద్దగా వచ్చింది తమలపాకైతే. ఈ తమలపాకు వేయడం వల్ల కూడా మంచి స్మెల్ వస్తుందన్నమాట. దాదాపు అసలు నెయ్యి అసలు ఖరాబు కాకుండా మంచి స్మెల్‌తో ఎన్ని రోజుల దాకా స్టోర్ చేసుకున్నా కూడా బాగుంటుందండి. చూడండి, మనకు 10 మినిట్స్ తర్వాత ఆల్మోస్ట్ మనకైతే నెయ్యి అయితే పైకి వస్తుంది కదా. దాంట్లో ఉన్న నుషి లాంటిది ఉంటుంది కదండీ, అది కూడా పిల్లలు తింటారంట. కానీ ఇప్పుడు ఎవరు తింటున్నారులెండి, అంత హెల్త్‌కి బాగోదు కదా. తమలపాకు కూడా చూడండి ఎంత పూర్తిగా అయితే వేగిపోయింది కదా. మనకు నెయ్యి కూడా మంచి సువాసన అయితే వస్తుందండి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. మనకైతే నెయ్యి అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడైతే దీన్నైతే ఒక బౌల్‌లోకి అయితే షిఫ్ట్ చేస్తున్నానండి. ఇది వేడి మీదగా ఉండగానే షిఫ్ట్ చేసేయాలి. చల్లారిందనుకోండి, చలికాలం కదా, తొందరగా గడ్డకట్టిపోతుందన్నమాట. నేనైతే స్టెయినర్ అయితే పెట్టేసి ఒక బౌల్‌లో అయితే వేసేస్తున్నానండి. ఇలా ఈ ప్రాసెస్‌లో నెయ్యి చేయడం వల్ల
మనకు ఆ మీగడది తీసింది ఉంటుంది కదండీ! అది కూడా చూడండి ఇంతే చిన్న గంటెతోనే వచ్చిందండి. మనకు చిన్న స్పూన్ అంతే వచ్చింది. అది కూడా వేస్ట్ కాకుండా భలే వచ్చిందండి. అయితే మన వీడియోస్ గనుక మీకు నచ్చితే లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటాం మరి మళ్ళొక వీడియోతో మీ ముందుకు. మీ వినోదస్ వరల్డ్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.